నాటి నుంచి నేటి వరకు రైతుకు ఎక్కడైనా ఒక భరోసా లభించిందంటే నాడు వైఎస్ఆర్ మన జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పడానికి నేను ఈ సందర్భంగా మీ అందరికీ గర్వంగా చెప్తా ఉన్నాను. వైఎస్ఆర్ పార్టీ అంటేనే రైతు పక్షపాతి. చంద్రబాబు నాయుడు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా రైతు మోసపోతాడు, యువకుడు మోసపోతాడు, మహిళ మోసపోద్ది, పేదవాడు మోసపోతాడు. అందరినీ మోసగించడం ఈ ప్రభుత్వ లక్ష్యమని తెలిసిపోయిన తర్వాత కూడా ఇవాళ ప్రజలకు రైతుల యొక్క ఈ కష్టాలకి కారణం ఎవరు? ప్రభుత్వమే. స్పందించిన కారణం చేత కదా రైతు ఆందోళన చెందుతున్నాడు. ఆందోళన చెందే రైతుని ఆదుకోవాల్సిన ప్రభుత్వం కపటమిత్రం నటిస్తే చూస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఊరుకోదు. నాడు పెట్రోల్ డీజిల్ అయినా, నేడు పొలాకైనా, అక్కడ మొక్కజొన్న అయినా, రైతుకు ధాన్యం అయినా, ప్రతి దానిలో రైతు నష్టాన్ని అడ్రస్ అయిన ఈ ప్రభుత్వాన్ని నిలవేద్దాం. కోకో అయినా ఇంకేమన్నా మామిడి, లేటెస్ట్ గా మామిడి వచ్చింది, మామిడైనా కానీ ఒక్కటి మనం ప్రజలకు అర్థమైంది. నిన్న జరిగినటువంటి పరిణామాలు చూసాం కదా, ప్రజలకు అర్థమైంది. ప్రజలు మనం మోసపోయామనేటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నైతికంగా అంటే లెక్కల్లో ఓడిపోయింది కానీ నైతికంగా గెలిచింది. మన నాయకుడి ధైర్యం ఏంటంటే ఓడిపోయిన మరుసటి నెలలోనే ప్రజాపక్షాన నిలబడ్డాడు. అది కదా రాజకీయ నాయకుడి లక్షణం. అది కదా రాజకీయ 2.5 సంవత్సర కాలం తెలుగుదేశం పార్టీ అసలు కనబడిందా? ఆ రోజు లేదు. కరోనా టైంలో కనబడిందా? లేదు. కానీ విమర్శలకు కనపడుతుంది, పత్రికల్లో చూపిస్తుంది. కానీ ఇవాళ దాన్ని అధిగమించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటి ప్రతి కార్యకర్త ఒక పత్రిక, ప్రతి కార్యకర్త ఒక సోషల్ మీడియా, ప్రతి కార్యకర్త ఒక టీవీ కావాల్సినటువంటి అవసరం ఉంది.